నమస్తే వి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడు గ్రామంలో 21 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సారావుపేట పట్టణంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు. రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడు గ్రామంలో 21 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ సబ్ సెంటర్ను నర్సారావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగార్లపాడు గ్రామంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో 2,60,00,000 రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మాసీనన్నా, అన్నాతుల కన్న కొడుకు మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. పల్లెలకు పొద్దు పొడుపు మాసీనన్నా, కడుపేదల కంటి పాప మనసీనన్నా, మల్లె మనసు గల్లోడే మాసీనన్నా, తను వెళ్ళ సేవ గుణము గల్ల మనసీనన్నా, వైసీపీ జెండలెత్తి మాసీనన్నా, దండై గదిలిండు చూడే మనసీనన్నా. పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మాసీనన్నా, ప్రత్యర్థుల గుండెలదిరే మాసీనన్నా, మట్టి మనుషుల బిడ్డ మాసీనన్నా, మంచితనం తన అడ్డ మాసీనన్నా, యువకులకు ఆదర్శం మాసీనన్నా. ఈరోజు రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడు గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 20,80,000 రూపాయలు వ్యయంతో నిర్మించిన ఈ యొక్క విలేజ్ హెల్త్ క్లినిక్ ఈరోజు మరి వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న మరో విప్లవాత్మక మార్పే ఈ యొక్క విలేజ్ హెల్త్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం. గతంలో ఈ గ్రామం నుంచి పిప్పర్లరెడ్డిపాలెం పిఎస్సికి వెళ్లాల్సి ఉండేది. చిన్న జ్వరం వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా పిప్పర్లరెడ్డిపాలెం పిఎస్సికి వెళ్ళి అక్కడి నుంచి నర్సరావుపేట ఏరియా హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు ఈ గ్రామంలోనే ఇద్దరు ఆశా వర్కర్లు, ఒక ఏఎన్ఎం, ఒక MLHP, 4 ఎంప్లాయీస్ పర్మనెంట్ గా ఉండే విధంగా ఇక్కడ ఈ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం. దీంతో పాటు దాదాపు 47 రకాల మందులు, 25 రకాల పరీక్షలు, రక్త పరీక్షలు కూడా ఈ యొక్క కేంద్రంలో రోజు జరపడానికి కూడా ఈ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది నిజంగా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఒక ఏఎన్ఎం ఫుల్ టైం ఏదైనా డెలివరీ కేసులు వచ్చినా, ఏదైనా చిన్న దెబ్బలు తగిలి వచ్చినా, చిన్న జబ్బులు వచ్చినా ఇమీడియట్ గా ప్రాథమికంగా చికిత్స చేయడానికి ఇక్కడే ఒక ఏఎన్ఎం, ఒక MLHP ఇద్దరిని కూడా ఏర్పాటు చేయడం. వీళ్ళు పరిస్థితిని బట్టి పిహెచ్సికి వెళ్ళటమా లేకపోతే ఏరియా హాస్పిటల్ నర్సరావుపేట వెళ్ళటం కూడా డాక్టర్లు నిర్ధారించే కార్యక్రమం చేస్తుంది. అంతేకాదు నెలకి 3 సార్లు ఇక్కడికి MBBS డాక్టర్లు పిప్పర్లరెడ్డిపాలెం నుంచి వస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ప్రాథమికంగా మెడికల్ క్యాంప్ నిర్వహించి దాదాపు ప్రతి క్యాంపులో 50 నుంచి 60 మంది పేషెంట్లు వచ్చి చూపించుకుంటూ ఉన్నారు. ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పు. గతంలో ఏ చిన్న జబ్బు వచ్చినా పిహెచ్సికి వెళ్ళటమా లేకపోతే ఏరియా హాస్పిటల్కి వెళ్ళటం ఉండేది. అలా కాకుండా గ్రామంలోనే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రామం లెవెల్కి ఒక టీంని ఏర్పాటు చేసి అట్లానే ఒక డాక్టర్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమం నెలకు 3 సార్లు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాదు జగనన్న ఆరోగ్య సురక్ష కింద క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈరోజు
ఈరోజు ఈ గ్రామంలో కూడా నిర్వహించాల్సి ఉంది. ఆ క్యాంపును కూడా త్వరలోనే ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. అట్లానే ఈ గ్రామంలో గ్రామ సచివాలయం సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో గ్రామ సచివాలయం నిర్మాణం చేయడం జరిగింది. అలానే ఆర్బీకే బిల్డింగ్ 21,80,000 రూపాయల వ్యయంతో రైతు భరోసా కేంద్రం బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్ బిల్డింగ్ 20 లక్షల వ్యయంతో హాస్పిటల్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే బల్క్ మిల్క్ సెంటర్ ఈరోజు అమూల్ డైరీ కింద మిల్క్ సెంటర్ కూడా 15,74,000తో మిల్క్ సెంటర్, గడప గడపకి 20 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు డ్రైన్స్ ఏర్పాటు చేయడం. అట్లానే ఎన్ఆర్జీఎస్ కింద 40 లక్షల రూపాయలు ఏర్పాటు, మొత్తం కలిపి 1,58,00,000 రూపాయల వ్యయంతో ఈ గ్రామంలో ఈ యొక్క బిల్డింగ్స్ కానీ రోడ్లు కానీ నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు ఇవాళ మంచినీళ్ళ కోసం దాదాపు 95 లక్షలు జలజీవన్ మిషన్ కింద శాంక్షన్ చేయించి టెండర్లు కూడా పిలిచి పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ జలజీవన్ మిషన్ కింద ఒక OHSR, ఇంకొక ఓవర్ హెడ్ ట్యాంకు, పైప్ లైను, అట్లానే ఫిల్టర్ బెడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి 95 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు ఈ యొక్క పనులు కూడా ప్రారంభించి వీటిని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ప్రారంభించాం, ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. పరగడిచెర్ల, మాసారం 2 గ్రామాలకి, ఈ 3 గ్రామాలకు కలిపి CPW స్కీమ్ ఉంది. ఆ 2 గ్రామాల్లో పైప్ లైన్ వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా చేస్తాం. ఖచ్చితంగా దాదాపు 2,56,00,000 ఇప్పటి వరకు ఈ గ్రామంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ఖర్చు పెట్టే కార్యక్రమం. అంతేకాదు ఈరోజు SC కాలనీలో 10 లక్షలు పెట్టి మళ్ళీ డ్రైన్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడానికి NRGS కింద అవి కూడా శాంక్షన్, మొత్తం 2,60,00,000 రూపాయల వ్యయంతో ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలే, అభివృద్ధి ఎక్కడా జరగట్లేదని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ విధంగా ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో మంచి కళ్యాణ మండపం కూడా ఇక్కడ నిర్మించాలని కోరుకుంటున్నాం. ఈ ఎలక్షన్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి అట్లానే ఈ గ్రామంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చారు. గతంలో 950 మెజార్టీ వచ్చింది ఈ గ్రామంలో. ఈ ఒక్క గ్రామంలో ఈసారి 1000 మెజార్టీ దాటాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారికి ISAR అప్రిసియేషన్ అవార్డ్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రిప్రొడక్షన్ ISAR 2024 భువనేశ్వర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ISAR అప్రిసియేషన్ అవార్డు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారికి తాను చేసిన IVF ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కు అందించిన సేవలను గుర్తించి ISAR అప్రిసియేషన్ అవార్డు 2024 ఇవ్వడం జరిగింది. దీనిలో ISAR ప్రెసిడెంట్ డాక్టర్ నందిత, ప్రెసిడెంట్ ISAR డాక్టర్ సుజాతాకర్, సెక్రటరీ ISAR పాల్గొన్నారు. దేశంలోని IVF స్పెషలిస్టులు పాల్గొన్నారు. ISAR ప్రెసిడెంట్ ఈ యొక్క అవార్డుని అందజేశారు. ఇది భువనేశ్వర్లో ఈరోజు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారికి తన సేవలను గుర్తించి ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా సంతానం లేని దంపతులకు వారు చేసిన సేవలు మరియు ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా అవగాహన పెంచి పేషెంట్స్ యొక్క ఆరోగ్యం కొరకు సంతానంలో న్యాచురల్ పద్ధతిని ఎలా వాడాలో వాటి యొక్క విధానాలను గుర్తించి పట్టుపై అవగాహన కల్పించినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నర్సారావుపేటలోని స్థానిక సత్తెనపల్లి రోడ్లో గల DSC క్రీడా మైదానం నందు ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ లోతెటి శివశంకర్, DRO వినాయకం హాజరయ్యారు. ఈ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారని, ఈ యొక్క కార్యక్రమం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను వారి యొక్క నైపుణ్యతను తెలియజేసినందుకే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని, ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు వారి యొక్క ప్రతిభను వెలికితీసి వారిలో ఉన్న నైపుణ్యతను తెలియజేసుకుని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేశారు. అనంతరం జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించి వివిధ ప్రాంతాల నుంచి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఉమామహేశ్వరి బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయర్, షేక్ నసీమా సీనియర్ నేషనల్ ప్లేయర్ బాస్కెట్బాల్, గురజాల టీం
స్వర్ణ. విన్నర్స్ టీమ్ కి 60,000 రూపీస్ సార్, డివైడెడ్ బై ఆల్ ద ప్లేయర్స్. ఉమెన్ సెకండ్ ప్రైజ్ కాన్స్టెన్సీ సత్తెనపల్లి, దివ్యశ్రీ అండ్ నవనీత. నర్సరావుపేట పట్టణంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లతో పాటు శివార్లో వాహనాల తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. అనంతరం సీఐ భాస్కర్ మాట్లాడుతూ రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. దెందులూరు సిద్ధం సభకు కనుచూపు మేర ఎటు చూసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు. ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే హలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, హౌ ఇస్ ద జోష్? ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా?
పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన వైఎస్ఆర్సీపీ పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమా? 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 మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల భవిష్యత్తుని, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? మన కర్మ ఏమిటంటే, మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ TV5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ సీను వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం. జగన్ ఏనాడు ఒంటరి కాదు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారికున్న సైన్యం, వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం,
నా బలం పైనున్న ఆ దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ. ఇది నాకున్న బలం. గవర్నమెంట్ బడులు మారాలన్నా, ఇంగ్లీష్ మీడియం చదువులు ఆ గవర్నమెంట్ బడులలో రావాలన్నా, ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధనతో మొదలు ప్రతి పిల్లాడు చేతిలోనూ ట్యాబులు, మీ ఇంటికి ఆ పిల్లాడు ఆ ట్యాబులు పట్టుకొని రావాలన్నా, పెద్ద చదువులకు ఆ పిల్లలకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వాలన్నా, ఆ పిల్లల తలరాతలు మార్చే అంతర్జాతీయ చదువులు మీ పిల్లలకు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, వచ్చి ప్రతి ఒక్కరూ కూడా 100 మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని, మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని ప్రతి ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి తల్లిదండ్రికి కూడా చెప్పండి. ఆ గ్రామాలలో ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతు భరోసా కొనసాగాలన్నా, రైతన్నల సంక్షేమంతో పాటు ఆ ప్రతి రైతన్నకు మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా రైతన్నలకు ఇన్సూరెన్స్ రావాలన్నా, సమయానికే సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూటే ఆ రైతన్నలకు ఉచిత విద్యుత్ అందాలన్నా, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర పూర్తిగా తన చేతికి అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి. ఆ ప్రతి రైతన్న బయటికి రావాలని, స్టార్ క్యాంపెయినర్ కావాలని, జగనన్నకు తోడుగా నిలబడాలని, మరో 100 మందికి ఆ రైతన్న జరిగిన మంచి గురించి చెప్పాలి అని ఆ ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళి అడగండి. ఈ 57 నెలల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. ఈ 57 నెలల్లో ఏకంగా మీ బిడ్డ 124 సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఈ 57 నెలల్లో మీ బిడ్డ అక్షరాల 124 సార్లు ప్రజల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బాగు కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఏకంగా 2,55,000 కోట్లు, ఏకంగా 2,55,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు, నేరుగా డీబీటీగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మనందరి ప్రభుత్వం 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా పేద కుటుంబాలకు పంపింది. ఈ పథకాలన్నీ కూడా అందుకున్న ఆ కుటుంబాలకు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని, ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, మరో 100 మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని గడప గడపకు వెళ్ళి కోరండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడు గ్రామంలో 21 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సారావుపేట పట్టణంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు. ఇవి వాటి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.